మోకాలు నొప్పులు చాలామందికి వస్తాయండి, చాలా ఏజెస్లో వస్తాయి. సో వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి మోకాలు నొప్పులు రాకుండా అవాయిడ్ చేయడానికి ఫుడ్లో ఏం చేంజెస్ తీసుకుంటే మంచిది, అసలు ఏంటి అవాయిడ్ చేస్తే మంచిది, ఏం తీసుకుంటే మంచిది? సో చాలామందిలో యంగ్ ఏజ్ పిల్లల్లో అయితే సన్కి ఎక్స్పోజ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఆటలాడి వచ్చేటప్పుడు చాలాసేపు ఎండలో వస్తారు. ఇప్పుడైతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎండలో ఆడే పరిస్థితి లేదు. స్కూల్కి వెళ్తే కంప్లీట్గా కాంక్రీట్ జంగిల్లో ఉన్నట్టుగా రూమ్స్లోనే ఆడుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎక్స్పోజర్ టు ది సన్ అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. సో ఇది ఒకటి మీరు గమనించడం. అండ్ ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్, జాయింట్లో వచ్చే ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ ఉండే వాళ్ళకి కూడా ఇలాంటి నీ పెయిన్స్ అనేవి వస్తాయి. వీళ్ళకి ఎలాంటివంటే నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ, అంటే డి విటమిన్ కానీ, కాల్షియం కానీ ఇనిషియల్గా అంటే ఎదుగుదల ఉండే ఏజ్లో, చిన్నపిల్లలకి ఎదుగుదల ఉండే ఏజ్లో వాళ్ళకి విటమిన్ డితో పాటు కాల్షియం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు జాయింట్ అనేది కొంచెం బెటర్గా ఉండటం, ప్లస్ మోకాళ్ళ మీద భారం పడకుండా చూసుకోవటం, ప్లస్ ఈ ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు దీనిలో డి విటమిన్ అండ్ కాల్షియం వల్ల బోన్స్ స్ట్రెంగ్తన్ అవ్వటం జరుగుతుంది. ఇలాంటి పెయిన్స్ అనేవి తగ్గించవచ్చండి. అదే మిడిల్ ఏజ్ వాళ్ళలో అయితే ఈ ఎక్సర్సైజెస్ లేక, ఎవరికైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో వాళ్ళకి ఎక్సర్సైజ్ సరిగ్గా లేక ఇలాంటి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి. యూజువల్గా వాళ్ళకి ఆహారాలు అన్నీ తినగలుగుతారు. వాళ్ళు ఆ మిడిల్ ఏజ్లో ఉండేవాళ్ళు అన్ని ఆహారాలు తినగలుగుతారు కాబట్టి వాళ్ళని అన్నీ తీసుకోవాలండి. ఎందుకంటే బోన్ మ్యారో నుంచి బ్లడ్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు కాల్షియం కానీ, సమ్ మైక్రో మినరల్స్ కానీ, అన్ని మినరల్స్ అంటే మైక్రో మినరల్స్ అంటే కాల్షియం ఒకటే కాదండి బోన్కి ఒకటి రావడానికి. చాలామందికి ఈ మైక్రో మినరల్స్ అంటే ఓన్లీ కాల్షియమే కాదండి. సో మెగ్నీషియం కావచ్చు, సెలీనియం కావచ్చు, క్రోమియం కావచ్చు, ఇలాంటి చాలా మైక్రో మినరల్స్ అనేటివి బాడీలో ఉన్న బోన్స్ డెవలప్మెంట్స్కి చాలా అవసరం అండి. సో విటమిన్ డితో పాటు ఈ మైక్రో మినరల్స్ అనేవి తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ జాయింట్ అనేది ఫ్రీ అవుతూ ఉంటుందండి. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ కాల్షియం తీసుకుంటున్నారో, సో దీంట్లో దేర్ ఇస్ కాన్స్టిపేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైబర్ కూడా ఎక్కువ తీసుకోవటం చాలా అవసరం అండి. ఏజ్డ్ పీపుల్ అంటే వయసు అయిన వాళ్ళలో ఎప్పుడు కూడా ఇలాంటి జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. జాయింట్స్ డ్రై అవ్వటం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి గుజ్జు ప్రొడ్యూస్ అవ్వకపోవడం చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలామంది అంటారు ఇవి తింటే గుజ్జు వస్తుంది కదా డాక్టర్ గారు, ఈ పండ్లు తింటే గుజ్జు వస్తుంది కదా అని. సో అలాంటిది ఉండదండి. సో యూజువల్గా గుజ్జు ప్రొడ్యూస్ అవ్వాలంటే ఒక ఏజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తినే ఆహార పద్ధతులు అన్నింటిలో కూడా లోపలికి ఫామ్ అవుతాయండి. లోపలికి ఫామ్ అయ్యి అది బ్లడ్ నుంచి సైనోవియంకి జనరేట్ చేస్తుంది. సో ఒక ఏజ్ తర్వాత అనేది అది తగ్గుతూ వస్తుంది. ఒక ఏజ్లో అంటే చిన్నపిల్లల్లో పెరుగుతూ వస్తుంటే మిడిల్ ఏజ్లో అక్కడ దాకా వచ్చి ఒక ఏజ్ తర్వాత ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ స్లో డౌన్ అయ్యి ఒక ఏజ్ తర్వాత ఆగుతుంది అన్నమాట. ఈ గుజ్జు ఎప్పుడైతే ఆగుతుందో ఈ డ్రైనెస్ ఇన్ ది జాయింట్స్ అనేవి పెరుగుతాయండి. సో ఇది కాకుండా ఉండటానికి ఎక్కువగా కొంత ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫుడ్లో మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఆకుకూరలు కానీ, ఈ మైక్రో మినరల్స్ మెగ్నీషియం కానీ, సెలీనియం కానీ, లేదంటే కాల్షియం కానీ, నట్స్ కానీ, ఆర్ ఈ సాల్మన్ ఫిష్లో ఉండటం కానీ, లేదా ఈ బ్రోకలీ కానీ, ఇలాంటి ఫుడ్ ఏంటంటే దీంట్లో మైక్రో మినరల్స్ చాలా ఉంటాయి. దీన్ని ఓవర్ కుక్ చేయటం, ఒకసారి కుక్ చేసినట్టు రెండోసారి మూడోసారి కుక్ చేయటం వల్ల దాంట్లో ఉన్న ఏందైతే మన మైక్రో మినరల్స్ కానీ, లేదంటే దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా దాని యొక్క క్వాంటిటీ తగ్గిపోతాయండి. సో ఒక్కసారి వేడిగా కుక్ చేసినప్పుడు మొదటిసారి దాన్ని చేసుకొని తినడం బెటర్ అండి. రెండోసారి మూడోసారి దాన్ని మైక్రోవేవ్లో పెట్టి తినడం కానీ, లేదంటే రెండోసారి కుక్ చేయడం కానీ, దీనివల్ల దాంట్లో ఉన్న ఏవైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ మనం కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల తిన్నా కూడా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవచ్చు.